తెలంగాణ నాయకులంతా అంటే కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది. మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈ రోజు కొబ్బరి చెట్లు ముండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. ముఖ్యమంత్రిగా అన్నాడా లేకపోతే ఏమన్నా చేతపడి చేసేటువంటి అతను ఏమంటారండి, బ్లాక్ మ్యాజిక్ ఏమంటారు, తెలుగులో ఏమంటారండి, క్షుద్ర పూజలు చేసేవాడిని ఏమంటారు, మాంత్రికుడా? అంటే ఈయన మాంత్రికుడు హోదాలో అన్నాడా? అప్పుడప్పుడు మెడలో అక్కడిక్కడికి పూజలు చేసుకుంటా వెళ్ళిపోతా ఉంటాడు కదా, ఆ మోడల్లో మాంత్రికుడు హోదాలో అన్నాడా? ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి హోదాలో అన్నాడా? ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయితే గనక వెంటనే భారతదేశంలో ఉన్నటువంటి కేరళ నుంచో ఎక్కడి నుంచో సైంటిస్టులని ఇక్కడ లేకపోతే గనక కేరళ రాష్ట్రం నుంచి అయినా సరే సైంటిస్టులను తీసుకొచ్చి ఆ చెట్లకు వచ్చినటువంటి వ్యాధి ఏంటో పరిశోధన చేయించి దానికి విరుగుడికి మందు కనుక్కుని ఆ చెట్లని బతికించాలి. తద్వారా రైతులు చచ్చిపోకుండా జీవం పోయాలి, చెట్టుకి పోయాలి, కోనసీమ రైతుకి పోయాల్సింది పోయి చేతపడి నేర్చినటువంటి మాంత్రికుల్లాగా ఆడి దిష్టి తగిలింది ఈడి దిష్టి తగిలింది దిష్టిలు తగులుతీయా?